గిరాకీ పెరుగుతుంది. మధ్యమాదిక వర్షాలు కురుస్తాయి. సంవత్సర ప్రారంభంలో దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉంటుంది, ఉద్రిక్తతలు ఉంటాయి. అలాగే చమురు ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. చైత్ర వైశాఖ మాసాలలో మనకి ఆహార ధాన్యాలు ధరలు పెరుగుతాయి. మేఘాడంబరం ఉంటుంది, ఉరుములు మెరుపులు ఉంటాయి. అలాగే జ్యేష్ఠ మాసంలో ఈ యొక్క వడగాడుపులు అతిశయిస్తాయి, అగ్నిభయం ఉంటుంది. ఆషాఢ మాసంలో ప్రారంభంలో అల్పవృష్టి కురుస్తుంది. అలాగే ఆహార ధాన్యాల యొక్క ధరలు పెరుగుతాయి. శ్రావణ మాసంలో అత్యధిక వర్షాలు కురుస్తాయి. భాద్రపద మాసంలో ఖండవృష్టి ఉంటుంది. అలాగే ఆశ్వీజ కార్తీక మాసంలో తుఫాను వాతావరణం ఉంటుంది. ధాన్యాలకి, ధాతు వస్తువులు, రసవస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. రసద్రవ్యాలంటే వాసన కలిగినటువంటి ద్రవ్యాలు, చింతపండు, కర్పూరం ఇటువంటివి అన్నమాట. కార్తీక మార్గశిర పుష్య మాఘ పాల్గొనాల్లో ధరలు సమానంగా ఉంటాయి.